హాయ్ అందరికీ, ఇదైతే నాది మార్నింగ్ బ్లాగ్. డైలీ అయితే ఇలానే ఉంటుంది నాది. మార్నింగ్ ఫస్ట్ లేవగానే బయట ఊకేసి వాటర్ చల్లేసి అయితే లోపలికి వచ్చి మళ్ళీ బియ్యం కడిగేసి ఒక సైడ్ అన్నం పెట్టేస్తాను, ఒక సైడ్ పాలు పెట్టేస్తాను. మెయిన్గా నాకు మార్నింగ్ ఇవి రెండు అయితే కంపల్సరీ, ఎందుకంటే పాప వెళ్ళేసరికి పాలు కావాలి, అన్నం కావాలి. అన్నం అయిపోతే తనకి ఏదో ఒక రైస్ అయితే పెట్టేస్తాను. కర్రీ అయితే చేయడం కుదరదు. ఇంకా పాలు వేడి చేయగానే తనకు పాలు తాగించడానికి ఇవి రెండు అయితే కంపల్సరీగా చేస్తాను. ఇంకొకటి వచ్చేసి ఇందులో 2 టిప్స్ అయితే చెప్దాం అనుకుంటున్నాను. మనం అన్నం పెట్టేటప్పుడు కొద్దిగా మెత్తగా కాకుండా పుల్లలుగా రావాలంటే అన్నంలో కొద్దిగా నూనె పొయ్యాలి. అలాగే పాలు పొంగకుండా ఉండాలంటే లోపల ఏదైనా గరిటె లాంటిది పెడితే పాలు పొంగకుండా కూడా ఉంటాయి. ఈ టిప్స్ అందరికీ తెలియవచ్చు, బట్ తెలియని వాళ్ళ కోసం దీన్ని కూడా టిప్సేనా అని కొందరు బ్యాడ్ కామెంట్స్ పెడతారు కదా, అలా కాదు. తెలియని వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. అన్ని విషయాలు మనకే తెలుసు అని ఎప్పుడూ అనుకోకూడదు. తెలియని విషయాలు కూడా చాలా ఉంటాయి, తెలియనివి కూడా కొంతమందికి ఉంటాయి, ఇవి చిన్నవి కూడా. సో వాళ్ళ కోసం అయితే టిప్స్ చెప్పాను. ఇంకా బియ్యంలో పురుగులు కూడా పడుతుంటాయి కదా, అలా పురుగులు పట్టకుండా ఉండాలంటే వేపాకు వేసుకుంటే పురుగులు పట్టకుండా ఉంటాయి. సో ఇంకా నేను ఒక సైడ్ అన్నము పాలు పెట్టేయగానే పాపనైతే వెళ్ళి లేపుతాను. తను ఒక్కొక్క రోజు లేస్తుంది, ఒక్కొక్క రోజు లేవదు. సో తనని లేపి స్నానం అయితే చేపించి బ్రష్ చేయించి స్నానం అయితే చేపించేస్తాను. ఒకవేళ తను బ్రష్ చేయడం లేట్ అయితే ఆ లోపు నేను ఏదైనా పనులు ఉంటే నేను ఎక్కువగా ముందు రోజు తోమిన గిన్నెలను బోర్లించను, అలాగే బట్టలు పిండిన మడత చేయను అన్నట్టు. సో ఇక్కడ అన్నము పాలు పెట్టేసి అవైతే మడత చేసుకుంటాను, ఆ గిన్నెలు కూడా బోర్లించుకుంటాను. ఎందుకో నాకు అవి చేయగానే ఫస్ట్ చేయాలనిపించదు. ఇలా పెట్టేసి అయితే చేసుకుంటాను. ఇంకేదైనా టిఫిన్ ఉన్నా టిఫిన్ అయితే ప్రిపేర్ చేసుకుంటాను. ఇంక ఈరోజు వచ్చేసి మార్నింగ్ టిఫిన్ వచ్చేసి దోశ చేశాను, దానిపైకి అయితే పల్లి చట్నీ చేశాను. ఇంకా రెగ్యులర్గా చేసే పల్లి చట్నీయే చేశాను. ఇవి ఒక సైడ్ పెట్టేసి ఇక బట్టలు అయితే మడత చేసుకున్నాను. టూ డేస్ తర్వాత కదా అసలు లేవలేకపోయింది. అది కూడా దాన్ని అటో చేసి అయితే కష్టపడైతే లేపాను. అసలు స్కూల్ లేనప్పుడైతే తొందరగా లేస్తుంది, ఈరోజు అసలు లేవలేదు. ఏదో ఇక నేనే కష్టపడైతే లేపేశాను. లేచాక బ్రష్ అదైతే చేసుకుంటుంది. ఒక లేచేసరికి ఏడుస్తుంది, కానీ లేచాక రెడీ అయితే తొందరగా అయిపోతుంది, అసలు ఏం ఏడవదు. ఇక తనని అలా కూర్చోబెట్టి బ్రష్ చేయించుకుంటూ నాకు ఏదైనా ఇంకేమైనా చిన్న పనులు ఉంటే చేసుకుంటాను. ఇంకా ఇందులో పానకంలో బుడకలాగా మా పొట్టోడు కూడా వస్తుంటాడు. ఇంకా వాడిని కూడా చూసుకుంటే అయితే చేసుకోవాలి. మా హస్బెండ్ ఉన్నప్పుడు కూడా తనకు కూడా నైట్ డ్యూటీలో అటు ఇటు వెళ్తుంటాడు కదా, సో తను కూడా పడుకున్నాడు. ఇప్పుడు పాప రెడీ అయితే తనే తీసుకెళ్తాడు స్కూల్కి, అంటే వ్యాన్ వరకు తనే తీసుకెళ్తాడు. ఇంకొచ్చేసి నేను బట్టలు అయితే మార్నింగ్ టైంలోనే ఫోల్డ్ చేస్తాను. నాకు ఎందుకు అసలు ముందు రోజు చేయాలనిపించదు. ఉతికేసి ఆ సోఫాలో అయితే వేసేస్తాను. బట్టలని మడత చేసి ఎక్కడవక్కడ పెట్టేసి దీన్ని అయితే తీసుకెళ్ళి స్నానం అయితే చేయించేస్తాను. ఇక బ్రష్ కూడా కష్టంగా చేస్తుంది, ఏదో ఒప్పించి చేయించాలి, ఇక తప్పదు. స్కూల్కి మాత్రం రెగ్యులర్గా వెళ్తూ ఉంటుంది, అసలు వెళ్ళను అనే ముచ్చటే ఉండదు. కాకపోతే తినడంలోనే కొద్దిగా సతాయిస్తుంది మా పాప. నేను అన్ని బట్టలు సర్దగానే నేను వెళ్ళి స్నానం అయితే చేయించేస్తాను. ఇంకా మా పాప గుణం ఏంటంటే ఎక్కువగా ఏది పడుతుంది, ఏది కావాలంటే అదే. ఇప్పుడు బ్రష్ చేసుకొని స్నానం చేయించగానే ఏది కావాలంటే అదైతే ఫస్ట్ ఇవ్వాలి తనకి, లేదంటే ఏడుస్తుంది. అందుకే మ్యాక్సిమం తను అడిగింది ఇవ్వడానికే ట్రై చేస్తాను, ఎందుకంటే మళ్ళీ ఏడిపించి స్కూల్కి పంపించడం ఎందుకనేసి. స్నానం చేయించి డ్రెస్ వేపియగానే మళ్ళీ ఇక ఈరోజైతే ఏం తినిపించలేదు. మ్యాక్సిమం రోజైతే తినిపించడానికే ట్రై చేస్తుంటాయి, ఎందుకంటే ఆఫ్టర్నూన్ స్కూల్లో తింటుందో లేదో అనేసి. కానీ ఈరోజు చాలా లేట్ అయ్యేసరికి ఏం తినిపించలేదు. ప్రతి ఒక్కటి నేనే రెడీ చేయాలి. వాళ్ళ డాడీ చేస్తా అన్న ఒప్పుకోదు. డ్రెస్ నేనే వేయాలి, షూస్ నేనే వేయాలి, టై బెల్ట్ నేనే వేయాలి, ఇక అంటది పడుతుందని ఇక నేనే రెడీ చేస్తాను మ్యాక్సిమం. వాళ్ళ డాడీ ఓన్లీ ఒక్కొక్కసారి పాలు తాపిస్తాడు అంతే. ఈరోజైతే ఒక బనానా తినేసి పాలు అయితే తాగేసి వెళ్ళింది. రోజైతే ఏదో ఒకటి తినిపించే పంపిస్తే, ఎందుకంటే స్కూల్లో తినదంట అస్సలు. ఈమె చిన్నప్పటి నుండి ఉన్న గుణం ఏంటంటే అసలు తినదన్నట్టు, కంటిన్యూ తినకుండా వన్ డే మొత్తం ఉండమన్నా ఉంటుంది. సో ఈరోజైతే అలా చేసింది. ఇంకొచ్చేసి మొత్తం నేనే రెడీ చేశాను.
రెడీ కాగానే వెళ్ళిపోతుంది, ఏం ఏడవదు. ఇంకా మా పొట్టోడు కూడా ఈ పనులలో సతాయిస్తూ ఉంటాడు. ఇంకొచ్చేసి ఈరోజు కర్రీ అయితే ఏం చేయలేదు, తన బాక్స్లో క్యారెట్ రైస్ చేశాను. ఇంకా తనకు స్నాక్స్ లాగా బిస్కెట్స్, న్యూట్రిచాయ్ బిస్కెట్స్ పెట్టాను. ఇంకా కొన్ని ఖజూరా అయితే పెట్టాను. ఫ్రూట్స్ ఎక్కువగా అయితే నేను పెట్టాను, అసలు తినదు. యాపిల్ అవి కట్ చేసి పంపితే మళ్ళీ అలానే తీసుకొస్తుంది, అందుకే ఎక్కువ పెట్టాను. ఇంకా పిల్లలకి మనం ఫ్రూట్స్ పెడుతుంటే కొద్దిగా నల్లగా మారుతుంటాయి కదా, దానికోసం అయితే ఒక చిన్న టిప్ ఉందండి. ఏంటంటే మనం ఫ్రూట్స్ కట్ చేశాక ఒక 5 మినిట్స్ పాటు కొన్ని వాటర్ అలాగే కొన్ని ఉప్పు వేసి అందులో ఈ ఫ్రూట్స్ ఒక 5 మినిట్స్ అలా నానబెట్టి బాక్స్లో పెడితే నల్లగా మారకుండా ఉంటాయి, ఇంకా ఫ్రెష్గా అలానే ఉంటాయి. మొత్తం మీద రెడీ అయితే చేసేసాను. ఇంకా ఎక్కువ నేను స్టిక్కర్స్ అయితే పెట్టాను, పాపకు కాటుకనే పెడతాను, ఎందుకంటే స్టిక్కర్స్ తీసి నోట్లో పెట్టుకుంటుంది. అలా అని నేను స్టిక్కర్స్ పెట్టాను, కాటుకనే పెడతాను. ఇంకొక బనానా అలాగే పాలు, ఈరోజైతే బనానా పాలు తాగేసి వెళ్ళిపోయింది. నేనైతే మా పిల్లలతో ఈ విధంగా ఉంటాను. మీరు కూడా మీ పిల్లలతో ఎలా సఫర్ అవుతున్నారు అనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.